सदाशिवसमारंभां व्यासशंकरमध्यमां अस्मदाचार्यपर्यन्तां వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. 6వ స్థానమందు కుజుడు యోగిస్తున్నారు, పంచమ స్థానమందు గురుడు యోగిస్తున్నారు, చతుర్థ స్థానమందు బుధుడు యోగిస్తున్నారు. అలాగే ఈ వారంలో చంద్రబలం ఉన్నది. ఈ వారంలో కొన్ని రోజుల పాటు 2వ స్థానమందు రాహువు శుక్రుడు కూడా యోగిస్తూ ఉన్నారు. తదుపరి జన్మరాహు యొక్క స్థితి వచ్చినప్పటికీ దాదాపుగా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ప్లానెట్స్ 6 గ్రహాలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉండడం ఈ వారంలో చూడవచ్చును. తద్వారా కుంభరాశి వారి యొక్క జీవన సరళి మారుతూ ఉంటుంది, వారి యొక్క జీవన శైలి మెరుగుపడుతూ ఉంటుంది. ఒక నెల రోజుల క్రితం చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు క్రమేపీ గత 2-3 వారాలుగా కూడా అభివృద్ధి పదంలో ఉన్నారు. డబ్బు ఖర్చులు తగ్గించుకుని సంపాదన మార్గాలు పెరగడానికి అవకాశాలు ఏర్పడి ఆర్థిక పరిపుష్టి ఉంటుంది. శత్రుబాధలు కానీ, రుణ బాధలు కానీ, రోగబాధలు కానీ తగ్గేటువంటి విధంగా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. ఉద్యోగపరమైనటువంటి మార్పుకి అవకాశం ఉన్నది. ఉద్యోగంలో మార్పు లేదా స్థానం మార్పు లేదా ప్రాంతం మార్పు, ఉద్యోగ సంస్థ యొక్క మార్పుకి అవకాశం ఉంటుంది. ఏ మార్పు జరిగినా అందులో ఆర్థికంగా మీకు లాభం ఉంటుంది. అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మరతి హర్షితం అన్నది శాస్త్రం. ఇక్కడ మీ మనసుకు నచ్చినటువంటి వృత్తి ఉద్యోగాలను ఎంచుకోవడానికి చేయడానికి కూడా ఈ గ్రహస్థితి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తుంది. ప్రత్యేకించి మనం గతంలో వీళ్ళ దగ్గర అప్పు తీసుకున్నాం, దీన్ని ఇంత గడువులో తీర్చాలి అని పెట్టుకున్నాం కదా, దీన్ని ఎలాగైనా తీర్చాలి, లేదా మాట పోకూడదు, ప్రత్యేకించి మాట మీద నిలబడేటువంటి తత్వాన్ని పెంచుతూ ఉంటుంది. ఒకంత గౌరవ మర్యాదలు పెరిగేటువంటి విధంగా సమాజంలో ఈ గ్రహస్థితి ఉంటుంది. ఒక నామినేటెడ్ పోస్టో లేదా ఏదైనా కీలకమైనటువంటి పదవో, లేకపోతే కనీసంలో కనీసం మీరుండేటువంటి కమ్యూనిటీలో మీకు ఏదైనా పదవో, ఇలా కొంత బాధ్యతాయుతమైనటువంటి స్థితిలో ఉండేటువంటి విధంగా ఈ గ్రహస్థితి మీకు అవకాశాన్ని కల్పిస్తుంది. సంతతి యొక్క పురోగతి ఉంటుంది, కుటుంబ సభ్యుల యొక్క అనుకూలత ఉంటుంది, వారి యొక్క సహాయ సహకారాలు ఉంటాయి, బంధుమిత్రుల యొక్క అనుకూలత ఉంటుంది. అలాగే చదువు పరంగా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వారికి లేదా చదువుకునేటువంటి వారికి వీరందరికీ కూడా ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. అలాగే మాట పట్టింపులు తగ్గుతాయి, జీవిత భాగస్వామితో ఉండేటువంటి సమస్యలు తగ్గుతాయి. మరీ ముఖ్యంగా ఏదైతే కొంత ఈ పట్టింపు, కొంత మొండితనం, మాట విననటువంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో ఈ కుంభరాశి వాళ్ళు, వారి యొక్క స్థితిగతుల్లో కూడా పరివర్తన ఏర్పడుతుంది. ఓర్పు సహనం పెరుగుతాయి, చాలా గొప్ప విషయం. మీలో ఇతరులు ఈ మార్పుని గమనిస్తారు. గతం కంటే ఇప్పుడు చాలా ఓర్పుగా ఉంటారు, గతం కంటే ఇప్పుడు చాలా సహనంగా ఉంటారు, గతం కంటే ఇప్పుడు చాలా పంక్చువల్ గా ఉంటారు, క్రమశిక్షణ పెరుగుతుంది. ఇవన్నీ కూడా కుంభరాశి వారిలో ఉంటాయి. ఈ మార్పులన్నీ గ్రహస్థితి వల్ల ఏర్పడుతూ ఉంటాయి. కుంభరాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై పరమేశ్వరుని యొక్క ఆరాధన, ప్రత్యేకించి ఏదైనా ఈశ్వరారాధన కానీ, ముఖ్యంగా ఉమామహేశ్వర స్తోత్రాన్ని కానీ పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు.